మరి ఏ రెసిపీ ఫిక్స్ అయ్యావు? అమ్మాయిలకి ఇష్టమైనది పింక్ కదా, అందుకే పింక్ సాస్ పన్నీర్ పాస్తా. పింక్ సాస్ పన్నీర్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పింక్ సాస్ పన్నీర్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాస్తా, మైదా పేస్ట్, ఉప్పు, ఆరిగానో, పాలు, చిల్లీ ఫ్లేక్, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, వెన్న, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, పన్నీర్ తురుము, టొమాటో ప్యూరీ, కెచప్, చీజ్. పింక్ సాస్ పన్నీర్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను ప్యాన్ తెచ్చేస్తాం. ఫస్ట్ కొంచెం బటర్ వేసుకుందాం స్వీటీ. సో ఇంటర్లో ఏ గ్రూప్? ఎంపీసీ. ఇది మ్యాథ్స్ బాగా వచ్చా? అందరు అదే అనుకుంటారు కానీ రాదు. రాదా? మరి ఎలా మేనేజ్ చేసావు 2 years మ్యాథ్స్? అందరు ఎలా చేస్తారో అలానే చేశా. ఎలా? నాకు తెలియదు. ఏదో రాసేసి వచ్చేసాము, అలా అలా పాస్ అయిపోయాము. అంటే వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి, మీరు సాల్వ్ చేయాలి కదా. బట్టి కొట్టుకొని వెళ్తాం కదా. ప్రాబ్లమ్స్ బట్టి కొడతారా? సేమ్ మోడ్ లో ఉంటాయి అన్ని. అమ్మా, ఇది తెలియక నేను మ్యాథ్స్ ఎంత కష్టపడి చదివాను. వెరీ బ్యాడ్ నేను. సో బటర్ కరిగిపోయింది. బటర్ కరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ వేసుకుందాం, కొన్ని క్యాప్సికమ్, వీటిని ఫ్రై చేద్దాం. కొన్ని స్వీట్ కార్న్స్ వేసుకుందాం, కొంచెం పెప్పర్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సాల్ట్, నెక్స్ట్ మిల్క్ వేసుకుందాం. సో దీంట్లోకి కొంచెం మైదా పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ ఒక స్లైస్ చీజ్ వేసుకుందాం. ఇష్టమేనా? ఇష్టమే, ఎవరికి ఇష్టం లేదు చీజ్. ఒక స్పూన్ టమాటో పేస్ట్, ఒక స్పూన్ పన్నీర్. ఇది తురిమిన పన్నీర్. అవును. ఇది ఒక 1 minute కుక్ చేసుకుందాం. ఓకే, సో అది 1 minute టైం పడుతుంది కాబట్టి నీ వాయిస్ ఇంత స్వీట్గా ఉంది కదా, నాకు కోసం పాట పాడొచ్చు కదా. నువ్వు పాడు, నీ తర్వాత నేను పాడతాలే. అలా కాదు, ఫస్ట్ జూనియర్స్. మేము అలా అనుకోంలే, ఫస్ట్ సీనియర్స్. నువ్వు నా షోకి వచ్చావు, నేను అడిగింది నువ్వు చేయాలి. నెక్స్ట్ దీంట్లో ఉడికించిన పాస్తా వేసుకుందాం. యప్. అరే నాకు డౌట్, ఇది పింకేనా? మారుతుందిలే కలర్ మెల్లగా. ఎలా? నీలాగా. అంటే నాకు కెమెలియన్ అనుకుంటున్నావా? ఇంకా అది పింకే ఉంది స్వీటీ, చూడొకసారి. పింక్ పింక్. నీకు కలర్ బ్లైండ్నెస్ ఉందేమో స్వీటీ. రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి కదా, 7 కలర్స్ ఏంటి చెప్పు. ఎందుకు నీకు తెలియదని నన్ను అడుగుతున్నావా? నాకు తెలుసు కానీ చెప్పు. ఏం కలర్స్ ఉంటే నేనే మర్చిపోయా. ఏమేమి కలర్స్ ఉంటాయని మర్చిపోయావా? రెయిన్బో చూసావరా ఎప్పుడైనా? చూసాను. ఎప్పుడు? చిన్నప్పుడు. ఎప్పుడో. సరే నీకు హింట్ ఇస్తా, విబ్జిఆర్. వాయిలెట్, బ్లూ, గ్రీన్, రెడ్, ఇండిగో, ఎల్లో, ఆరెంజ్. డౌట్గా చెప్పావు కానీ అన్ని చెప్పావు. వెరీ గుడ్. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాస్ వేసుకుందాం. ఇప్పుడు వస్తుంది పింక్ కలర్. సో మన రెసిపీ అయిపోయింది కదా, ఇది కొంచెం కూల్ అయ్యే లోపల నీ స్వీట్ వాయిస్తో ఒక పాట పాడి. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందడిలో తెచ్చింది. మధ్యలో ఆపేసేందుకు మర్చిపోయావా? అంతేగా స్వీటీ. హిందీ సాంగ్ మారుతా? పాడతా కదా. పాడేసి. लुका छुपी बहुत हुई, सामने आ जाए ना, कहा कहा ढूंढा तुझे, थक गई है अब तेरी माँ, आजा सांझ हुई मुझे तेरी फिक्र धुंधला गई, देख मेरी नजर आ जाना. Oh, so sweet.
బాగా పాడావు. థ్యాంక్ యూ. కాకపోతే తెలుగు సాంగ్స్ కూడా నేర్చుకోరా ప్లీజ్. నీకోసమైనా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే, సో బ్యూటిఫుల్గా పాడేసావు కాబట్టి మన రెసిపీ రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో పింక్ సాస్ పన్నీర్ పాస్తా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పింక్ సాస్ పన్నీర్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాస్తా, మైదా పేస్ట్, ఉప్పు, ఆరిగానో, పాలు, చిల్లీ ఫ్లేక్, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, వెన్న, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, పన్నీర్ తురుము, టొమాటో ప్యూరీ, కెచప్, చీజ్. పింక్ సాస్ పన్నీర్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పాలు, మైదా పేస్ట్, చీజ్, టొమాటో ప్యూరీ, తురిమిన పన్నీర్ వేసి కుక్ చేసుకుని తర్వాత ఉడికించిన పాస్తా, కెచప్ వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పింక్ సాస్ పన్నీర్ పాస్తా రెడీ.